ఫిర్యాదుగా జరగడం మాత్రం లేదండి అంటారు. ఫస్ట్ నుంచి కూడా మేము మనం దిగి వస్తే చాలు అనుకున్నాము. ఫిర్యాదుగా జరిగిందంటే ఇంకా దీనికి ఒక రకంగా మంచి నిర్ణయమే అనుకోవాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలకి తావులేదు అనే విషయాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగిన మరుక్షణం హోంమంత్రి గారి దృష్టికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరి దృష్టికి ఈ సమస్య వెళ్ళంగానే అది ఇమీడియట్ గా ఎస్పీ గారితో మాట్లాడి దాని మీద 26వ తారీఖునే ఒక రిపోర్ట్ రెడీ చేయమని చెప్పి ఒక ఆర్డర్ కాపీ మెమో ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు వారి రిపోర్ట్ అంతా కూడా రెడీ చేయండి. ఈ వ్యాపారస్తుడికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఏదైతే నిజం జరిగిందో దాన్ని రిపోర్ట్లో పెట్టి బయటికి తీయండి అని చెప్పారు. ఏదైతే ఈ 2 రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నీ కూడా లెక్కలేసుకొని వివిధ మీడియా సంస్థల నుంచి, వివిధ రాష్ట్ర ప్రతినిధుల నుంచి, వివిధ సంఘాల అధ్యక్షుల నుంచి అన్ని రకాల రిపోర్ట్లు తీసుకున్న తర్వాత ఏదైతే తప్పు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలని ఇమ్మీడియట్ గా ఎస్ఐ గారిని విఆర్కి జత చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వటం, దాని దిశగానే ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వటం, హోంమంత్రి గారు ఇందాక కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా పొద్దునే ఆ విషయాన్ని మేము వెల్లడించాం. సో ఖచ్చితంగా మీరు ప్రభుత్వం తరపున మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయమన్నారు ఆ కుటుంబ సభ్యులకి అని చెప్తే ఇమ్మీడియట్ గా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి వారి దగ్గరికి రావడం జరిగింది. మేము ఇప్పుడు నలుగురిలో తిరగాలన్నా మాకు అంత మేలు జరిగినట్టు అనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఏదైనా అదే మేడం, మా గవర్నమెంట్ అండగా ఉండి మాకు భరోసా ఇస్తే చాలు మేడం, అంతే మేడం. మాకు ఏదైనా న్యాయం జరిగింది, మాకు అది చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. అది మమ్మల్ని పరామర్శించడానికి దుండి రాకేష్ గారు కూడా వచ్చారు మా ప్రతినిధిగా. మాకు అది ఇంకా చాలా బాగుంది మేడం, అంతా మంచిగా ఉంది మేడం మాకు.